ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తనిఖీలు చేపట్టిన పెందుర్తి పోలీసులు 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మీడియాకు వివరాలు అందజేశారు. నూతన ప్రభుత్వ నిబంధనల ప్రకారం కమిషనర్ శంకబ్రత బాగ్జీ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. గంజాయి రహిత విశాఖ లక్ష్యంగా 20 ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో పినిగాడి వద్ద బస్సులను తనిఖీ చేయగా ముంచంగిపుట్ట నుండి ఓ మహిళ 22 కిలోల గంజాయిని తీసుకొస్తున్నట్లుగా గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆమె నుంచి 22 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 49,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సిఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ సారథ్యంలో డ్రగ్స్ నిరోధించడానికి 100 రోజుల ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకబ్రత బాగ్జీ గారు ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులను అరెస్ట్ చేయడం, ఉన్నవాళ్ళని ఛార్జ్షీట్లు వేయటం, ఛార్జ్షీట్లు వేసి వాళ్ళందరినీ శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధనం చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు. ర్యాండమ్ చెక్ పోస్ట్ అని పెట్టారు వారు. దాదాపు 20 ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది. కొనుగోలు అమ్మకాలకి ఉపయోగించే 49,000 రూపాయలు కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర 2 మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక మహిళ ముంచంగిపుట్టు నుంచి బయలుదేరి అక్కడి నుంచి అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆవిడకి ఒక సోర్స్, ఒక ఆయన, అంటే ఇవన్నీ కూడా మేము డిస్క్లోజ్ చేసినందువల్ల తదుపరి సోర్స్ ఆయన తప్పించుకోవడానికి వీలుంటుంది కాబట్టి అతని పేరు కూడా డిస్క్లోజ్ చేయట్లేదు మేము. అక్కడ సోర్స్ ఒక ఆయన ఈ 20 కేజీలు గంజా ఆమెకి ఇస్తే ఆమె దగ్గర నుంచి ఇది వరంగల్ వెళ్ళడానికి ఇంకొక మహిళ ద్వారా తీసుకుపోతుండగా మనం దీన్ని శాఖశక్తిగా పట్టుకోవడం అనేది జరిగింది. దీనికి ముందు వెనక అంటే సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాన్స్పోర్టర్ ఎవరు, పెడలర్ ఎవరు, అల్టిమేట్ కన్జ్యూమర్ వరకు ఇప్పుడు మా కమిషనర్ పోలీసు వారు ఆది నుంచి అంతం వరకు కనెక్ట్ చేయాలని, అందులో ఎవరు ఈ సర్క్యూట్లో ఎవరు బాధ్యులైనా వదలకూడదు అనేది, అలాగే దీని మీద ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడము ప్రారంభించాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడము, వాళ్ళకున్న ఈ సేల్ ప్రొసీడ్స్ మీద ఏదైనా ఉంటే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి దానికి కూడా ప్రణాళిక తీసుకోవడం జరిగింది. సమాజంలో ఎటువంటి వాళ్ళ దృష్టికి వచ్చినా వెంటనే కన్సర్న్ ఏజెన్సీస్కి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అలాగే మా నెంబర్స్ కూడా ఉన్నాయి. నా నెంబరు 9407960008. మళ్ళీ చెప్తాను, 9. పిల్లలు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు టీనేజర్స్, అడల్ట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు. తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాట వింటారు. ఒక ఫ్రెండ్ తీసుకున్నందువల్ల ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది. కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కలిసి పనిచేసి ఈ గంజాయి రహిత విశాఖపట్నాన్ని, గంజాయి రహిత సమాజాన్ని మనం తీసుకొద్దాం. కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. ఫోన్ ద్వారా తెలియజేయచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయచ్చు, లేకపోతే మా ఆఫీస్ మరిపాలెం దగ్గర ఉంటుందో తెలియజేయచ్చు, కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు, ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు, రాతపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియజేయచ్చు. మాకు వాట్సాప్ ఉన్నది, మెయిల్లు ఉన్నాయి, మీరు ఎలాగైనా తెలియజేయచ్చు. ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని గంజా తాగిన వాళ్ళని మాకు ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు, 3 కేంద్రాలు పెట్టారు. ఎవరైనా త్రాగి ఉంటే, గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళని కూడా మేము డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం. క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జ్యూమర్స్ బానిసలై ఉన్నారో వాళ్ళని కూడా మన కేజీహెచ్లో ఒక డిఅడిక్షన్, అలాగే 2 వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి. ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళని మార్పు కేంద్రంకి, అంటే ఎప్పుడు పనిష్ చేయడమే కాదు, మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి కాబట్టి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది. ఈ గంజాయి తాగినందువల్ల
యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాం. మన ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది. కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఈ గంజాయికి అలవాటు పడిన వాళ్ళు లేటుగా ఇంటికి రావడం, అసలు ఇంట్లో రాత్రిపూట ఉండకపోవడం, ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం, డల్గా ఉండడం, ఆకలి మందగించడం, ఇలాంటి గుణాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి. ముభావంగా ఉంటారు పిల్లలు, మాట్లాడరు. ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా చిహ్నాలు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పీర్ గ్రూప్ 15 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది.